రవితేజ నటిస్తున్న క్రేజీ చిత్రం మాస్ జాతర. ఈ మధ్య షార్ట్ గ్యాప్ తీసుకున్న రవితేజ ఈసారి బిగ్ టార్గెట్తో బరిలో దిగుతున్నారు. అందుకే మాస్ జాతర మీద అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ మూవీ విడుదల కోసం ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మాస్ జాతర నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. వినాయక చవితి సందర్భంగా లాంగ్ వీకెండ్ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా రిలీజ్కు ప్లాన్ చేశారు. సెంగిల్, సామాజ వర్గమన లాంటి సూపర్ హిట్ సినిమాలకు మాటలు అందించిన భాను భోగవరపు మాస్ జాతర మూవీతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర మెరుపులు మెరిపించడానికి రవితేజ శ్రీలీల సిద్ధమవుతున్నారు. ధమాకా విజయంలో భీమ్స్ సిసిరోలి సంగీతం కీలక పాత్రను పోషించింది. అలాగే మరొకసారి మాస్ జాతర మూవీతో ఆయన మాసు ప్రేక్షకులను మెప్పించనున్నారు. ఇప్పటికే చిత్రం నుండి వచ్చిన మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండవ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా మా సాంగ్ అని తెలుస్తుంది. సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్పై నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచగా త్వరలోనే రెండవ పాట రానుంది. నిజానికి మాస్ జాతరను 2025 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్లో రవితేజకు యాక్సిడెంట్ అయింది. 3 నెలల వరకు రెస్ట్ అవసరమైంది. ఆ తర్వాత మే 9న వస్తుందేమో అన్నారు. ఆపై జూన్లో అనుకున్నారు. కానీ జూలై ఫస్ట్ వీక్ వరకు ఆల్రెడీ అనౌన్స్మెంట్లు అయిపోయాయి. ఆగస్ట్ అంటే ఇండిపెండెన్స్ డే, అది కూడా ఆక్యుపై అయిపోయింది. దీంతో వినాయక చవితిని బెటర్ ఆప్షన్గా తీసుకుంటున్నారు. మామూలుగా వినాయక చవితి అంటేనే తీర్మ డాన్సులు, డప్పు, దరువులు, యువత కోలాహలం ఇవన్నీ కనిపిస్తుంటాయి. అలాంటి జోష్కు మాస్ రాజా లాంటి హీరో తోడై థియేటర్స్లో మాస్ జాతరే అనుకున్నారేమో. అందుకే ఆగస్టు 27ను సెలెక్ట్ చేసుకున్నారు. ధమాకా తర్వాత శ్రీలీల మరొకసారి రవితేజతో రొమాన్స్ చేయబోతుంది. ఆ మధ్య విడుదలైన టీజర్కి అద్భుతమైన స్పందన లభించింది. క్రాక్, వాల్టర్ వీరయ్య తర్వాత రవితేజ మళ్ళీ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని అర్థమైంది. మరి చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.